అని మరి నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు, దైవజనుడైన మోషే గారు చేసిన 7 ప్రార్థనలు అనే అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచిద్దాము. మరలా చెబుతున్నాను, దైవజనుడైన మోషే గారు చేసిన 7 ప్రార్థనలు అనే అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచిద్దాము. మరొక విషయం ఏంటన్నప్పుడు, మీరు ఎక్కువగా ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువగా దేవుని మాటలు బాగా చదవండి. దేవుని మాటలు చదవండి, వినండి, ఆ మాటలు హృదయములో భద్రపరచుకోండి. ఎందుకు దేవుని మాటలు ఎక్కువగా చదవాలి, ఎందుకు ఎక్కువగా వాటిని వినాలి అన్నప్పుడు, దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఇదిగో ఈ మాటలు నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చే మాటలు. ఏంటండి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చే మాటలు? దేవుని మాటలు మీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చే మాటలు. అలాగే నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదండి, నా మనసు బాగలేదండి, నెమ్మది లేదండి అంటారు కదా. ఆ నెమ్మది రావాలన్నా దేవుడు అన్నాడు, నెమ్మది కలిగించే మాటలు మన దేవుడు మన కొరకు రాయించిన మాటలు. అందుకే మీరు ఎంత దేవుని వాక్యము ఎంత విన్నా, ఎంత హృదయంలో భద్రపరుచుకుంటే మీరు అంత పీస్ ఆఫ్ మైండ్తో బ్రతుకుతారో, అంత ఆరోగ్యమును మీరు పొందుకుంటారు. కాబట్టి ఏది రావాలన్నా, ఒక ఆరోగ్యం రావాలన్నా, ఒక నెమ్మది రావాలన్నా, ఒక ఓదార్పు రావాలన్నా, ఒక ఆదరణ రావాలన్నా, ఏది రావాలన్నా ఎక్కువగా దేవుని వాక్యము మీ హృదయములో ఉండాలి. కాబట్టి మరి దైవజనుడైన మోషే గారు చేసిన ఆ 7 ప్రార్థనలు ఏంటివి అన్నప్పుడు, మనందరికీ తెలుసు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే గారు ఒక మర్డర్ కేసులో ఇరుక్కొని అక్కడి నుండి ఆయన మిద్యాను దేశానికి పారిపోతాడు. మిద్యాను అరణ్యానికి పారిపోతాడు ఆయన. అప్పటికి ఆయన వయసు ఎంత అన్నప్పుడు 40 సంవత్సరాలు. పారిపోయినప్పుడు ఆయన వయసు ఎంతమ్మా? 40 సంవత్సరములు ఐగుప్తు దేశములో ఉండి సకల విద్యలలో ప్రావీణ్యుడు మోషే గారు. సకల విద్యలు నేర్చుకున్నాడు. అక్కడ ఒకరిని మర్డర్ చేసి, ఐగుప్తుని మర్డర్ చేసి, ఎక్కడ ఫరో చంపుతాడేమో అని భయపడిపోయి మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ ఇత్రో యొక్క కుమార్తెను సిపోరాను చేసుకొని 40 సంవత్సరములు గొర్రెలను మేపుతాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? ఐగుప్తులో 40 సంవత్సరాలు, మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మోషే గారికి? 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు ఆ వయసులో అప్పుడు దేవదూత ఒక పొదలో ప్రత్యక్షమయ్యి దేవదూత చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో మోషే, నీవు నా ప్రజలైన ఇశ్రాయేలీలను నీవు విడిపించడానికి నీవు మరల ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అన్నప్పుడు, అప్పుడు మోషే గారు సాకులు చెప్పాడా లేదా? అమ్మ ఏమన్నాడు? నేను నోటి మాంద్యం గలవాడిని, నేను సరిగ్గా మాట్లాడలేను. మరి సకల విద్యలలో ప్రావీణ్యుడు కదా, నోటి మాంద్యం గలవాడు ఎలాగైపోయాడు? ఎందుకంటే మీకు ఏదైనా టాలెంట్ ఉందనుకోండి, దాన్ని మీరు పక్కన పెట్టారనుకోండి, ఆ టాలెంట్ మీకు ఉపయోగపడకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఇనుము ఉందనుకోండి అమ్మ, ఇప్పుడు ఇనుమును ఒక భూమిలో అలాగేసి పక్కన పడేయండి, అదేమైపోయిద్దాం? అది కొన్ని రోజులకు అది తుప్పు పడుతుంది, రస్ట్ వస్తుంది దానికి. అలాగే మీకు దేవుడిచ్చిన తలాంతులు మీరు పాతి పెట్టారనుకోండి, ఒక పాట పాడమ్మంటే రావయ్య గారు అంటారు. ఇంకేంటమ్మా, పోనీ ప్రార్థన చేయమన్నంటే వేరే వాళ్ళకి ఇవ్వండి అయ్య గారు అంటారా అనరా? ఇంకా వాక్యం చెప్పండి అమ్మా అంటే ఇంకెట్లుంటుందమ్మా? కాబట్టి మనకు ఏదైతే దేవుడు టాలెంట్ ఇచ్చాడో దాన్ని మనం ఏం చేయాలి? దేవుని కొరకు మీరు పాడగలరా? మీరు దేవుని కొరకు గొప్పగా ప్రార్థన చేయగలరా? లేదంటే టైంకు మందిరానికి వచ్చేవారు? అసలు ఏంటి మీకున్న టాలెంట్ ఏంటి? దాన్ని ఎప్పుడు కూడా పాతి పెట్టకూడదు. పాతి పెట్టారా అది పనికి రాకుండా పోతుంది. అక్కడ సకల విద్యలు నేర్చుకున్నాడు ఐగుప్తు దేశంలో, కానీ మిద్యాను అరణ్యానికి వెళ్ళిపోయి ఏం చేశాడు ఆయన?
ఏం చేశాడమ్మా? గొర్రెలు కాచుకున్నాడు. గొర్రెలు కాచుకునేవాడు భాష ఏముంటుందమ్మా? గొర్రెలు ఎలగొట్టేటోళ్ళు ఈ పశువుల భాష ఎట్లుంటుందమ్మా? అగో ఆ భాష నేర్చుకున్నాడు, ఇది మర్చిపోయాడు. అందుకే అంటున్నాడు. ఇంకో భయం ఏంటంటే, ఆడికి వెళ్తే మళ్ళీ ఎవరు చంపుతారమ్మా? ఆల్రెడీ అక్కడ ఆ దేశంలో ఏముంది, మోషే గారి మీద ఒక కేసు బుక్ అయింది, మళ్ళీ ఎక్కడ చంపుతారేమో అని సాకులు చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, లేదయ్యా, నా నోరు మంచిగా లేదు, నేను మాట్లాడలేను అని. ఒకసారి మీరు ఆ సందర్భాలు చూడగలిగితే 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచనం 11వ వచనాన్ని చదువుకుందాం. 11వ వచనం, 3:11 చదవమ్మా. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని ఆయన అంటున్నాడు, నేను నీ ప్రజల్ని విడిపించడానికి నేను ఏ పాటి వాడనయ్యా, నేను ఏ పాటి వాడను నేను అని మోషే గారు ఎంత దీనత్వంతో మాట్లాడుతున్నాడో చూడండి. నేను సకల విద్యల్లో ప్రావీణ్యుణ్ణి, నా అంత తోడు లేడు, అందుకే నా దగ్గరకు వచ్చింది దేవదూత అని అనుకోవటం లేదు ఆయన. ఇక నా అంత గొప్పవాడు లేడు గనకనే దేవుడు దూతను నా దగ్గరికి పంపించాడు అని ఆయన ఫీల్ అవ్వటం లేదు. ఏమనుకుంటున్నాడంటే, దీనత్వంతో మాట్లాడుతున్నాడు. నేను ఏ పాటి వాడనయ్యా, నీ ప్రజల్ని విడిపించడానికి అని మాట్లాడుతూ 4వ అధ్యాయంకి వచ్చేసరికి 4వ అధ్యాయము 11వ వచనం త్వరగా చదవమ్మా. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని చెవిటివానినే గాని యెహోవానైనా నేనే కదా అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపవలసిన వాడిని పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? చాలమ్మా. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడిని, మాట మాంద్యం గలవాడిని, నేను సరిగ్గా మాట్లాడలేనయ్యా. ఆ ఫరో దగ్గరికి వెళ్ళి తత్త అంటే నన్ను ఏమంటాడయ్యా? ఫరో దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడితే ఏమంటాడమ్మా? కాబట్టి ఆయన అంటున్నాడు, అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ అన్నయ్యైనా అహరోను ఉన్నాడు, నీకు హెల్పర్గా ఉంటాడు, నీకు సహాయముగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, దీనత్వముతో మనము చేసే ఏ ప్రార్థనైనా దేవుడు విని దానికి ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఎంత తగ్గి మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. నేను ఏ పాటి వాడను, నా స్థితి ఏంటి, నేను ఏ పాటి వాడనయ్యా, నీ ప్రజల్ని విడిపించే అంత గొప్పవాడినా నేను అని ఆ దీనత్వముతో మాట్లాడుతున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. అందుకే దీనత్వముతో చేసే ప్రతి ప్రార్థనకు మనం ప్రతిఫలం పొందుకుంటాము. ఇక ఆ తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్తాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేల్ అందరికీ ప్రథమ శత్రువు ఎవరమ్మా? ఆ దేశానికి చక్రవర్తి ఫరో, ఆ దేశానికి రాజు ఫరో. ఇప్పుడు మోషే గారు ఏం చేస్తున్నారో మీరు చూడగలిగితే 8వ అధ్యాయము, నిర్గమకాండం 8వ అధ్యాయము 12, 13 వచనాలు త్వరగా చదువుకుందాం. 8వ అధ్యాయము 12, 13 వచనాలు చదవమ్మా. మోషే అహరోనులు ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములోనేమి కప్పలు నుండకుండా చచ్చిపోయేను. ఇప్పుడు దైవజనుడైన మోషే గారు ఎవరి కొరకు మొరపెట్టాడటమ్మా? ఎవరి కొరకు మొరపెట్టాడు? ఇశ్రాయేలుకి శత్రువు ఎవరమ్మా?
ఫరో, ఐగుప్తు దేశపు ఫరో, ఆ ఫరో కొరకు మోషే గారు మొరపెడుతున్నాడు. అందుకే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అన్నాడు. మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అన్నాడు. అదే చేస్తున్నాడు ఇక్కడ మోషే గారు కూడా. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే మోషే గారిని, ఆ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడో ఆ ఫరో కొరకు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. అంటే శత్రువుల కొరకు మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. ఒక శత్రువుల కొరకే కాదు, ఇంకా మనం చూడగలిగితే 32వ అధ్యాయం, అదే నిర్గమకాండము 32వ అధ్యాయము ఇక్కడ సందర్భం ఏంటంటే మోషే గారు ఆ పర్వతం మీదకి వెళ్తాడు, ఆయన కొండ మీదకి వెళ్తాడు. ఆయన కొండ మీదకి ఎక్కిన తర్వాత ఆయన రావటం లేట్ అవుతుంది. ఆయన రావటం లేట్ అయ్యేసరికి ఇశ్రాయేల్ అందరూ వెళ్ళిపోయి అహరోన్ దగ్గరికి వెళ్ళిపోయి బెదిరిస్తారు. ఆయన, నిన్ను చంపమంటావా, మేము చెప్పేది చేస్తావా అని అడుగుతారు. ఆయన, నిన్ను చంపమంటావా, లేదంటే మేము చెయ్యమన్నది చేస్తామంటే మీరు చేయమన్నది చేస్తాను, ఏం చేయమంటారంటే అప్పుడు ఆయన ఒక బంగారు దూడను తయారు చేస్తాడు. ఒక బంగారు దూడను తయారు చేసి, ఇదిగో ఇదే మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి విడిపించిన దేవుడు అని తింటున్నారు, తాగుతున్నారు, అక్కడ గెంటుతున్నారు. ఇదంతా దేవుడు చూసి దేవునికి కోపం వచ్చేసింది. ఒక దూడ ముందు వీళ్ళు ఏంది ఇలా చేస్తున్నారు, ఇది దేవుడు అంటున్నారు ఏంటని దేవుని కోపం వచ్చి అప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇదిగో వీళ్ళందరినీ చంపేస్తాను, అందరిని మొత్తం తగలబెట్టేస్తాను, అందరినీ నాశనం చేసేస్తాను, నిన్ను మాత్రము గొప్ప జనముగా చేస్తాను అంటే, అయ్యా చేసేయి అన్నాడమ్మా. మంచిదయ్యా, మంచి నిర్ణయం, చీడ పురుగులయ్యా వాళ్ళు, చేసేయి అన్నాడా? అనలేదమ్మా. ఏమన్నాడంటే మీరందరూ కూడా చూడగలిగితే 31వ వచనాన్ని మనం చదువుకుందాం. 32వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, అయ్యో లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచి వేయమనని బ్రతిమాలు కొనేను. ఏమంటున్నాడంటే, ప్రజల మీద కనికరపడి దేవుణ్ణి వేడుకుంటున్నాడు, దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. అయ్యా వాళ్ళని ఏమి చేయవద్దు, నువ్వు నీ ఉగ్రత వాళ్ళ మీదకి రావద్దయ్యా అని దేవుణ్ణి బ్రతిమిలాడుతున్నాడు. అంటే ప్రజల మీద కనికరము చూపిస్తున్నాడు మోషే గారు, ప్రజల మీద కనికరము చూపిస్తున్నాడు. ఈరోజు మనం కూడా మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం ఏం చెయ్యాలి అంటే మనము కనికరపడి వారి నిమిత్తము దేవుణ్ణి వేడుకోవాలి. అయ్యా ఒకవేళ మా వీధిలో ఉన్నవారు నీకు తెలిసి తెలియకుండా ఏదైనా పాపం చేస్తున్నారేమో, నా రక్త సంబంధులు ఏదైనా పాపం చేస్తున్నారేమో, నా కుటుంబీకులు ఏదైనా తెలిసి తెలియకుండా ఏదైనా చేస్తున్నారేమో అని మనము దేవునికి మనం మొరపెట్టాలి. అదే చేస్తున్నాను మోషే గారు. అయ్యా ఒకవేళ నువ్వు నాశనం చేస్తాను అనుకుంటే వాళ్ళకు బదులు నా పేరు నీ జీవ గ్రంథములో నుండి తొలగించుము అని మోషే గారు దేవుణ్ణి వేడుకుంటున్నాడు, బ్రతిమిలాడుకుంటున్నాడు. ఆయనకి ఏం అవసరం అండి? ఆయనకు అవసరం ఉందా? ఆయనకి ఏమైనా అవసరమా? కానీ మనం ఆలోచన చేయగలిగితే ప్రజల మీద కనికరపడి ఒక నాయకుడు ఏ విధముగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అందుకే బ్రతిమిలాడుకున్నాడు. మరి ఆయన ప్రార్థన విన్నాడంటే అందరం కూడా 14వ వచనం చదువుకుందాం. అదే అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. చాలమ్మా. ఆ తర్వాత ఏదైతే కీడు చేస్తాను అని ఏదైతే అనుకున్నాడో, ఎప్పుడైతే దైవజనుడు మొరపెట్టాడో ఆ కీడు చెయ్యకుండా దేవుడు సంతాపపడుతున్నాడు. అందుకే మనము కూడా మనుషుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన, అయ్యా తెలిసో తెలియకో ఏమైనా పాపాలు చేస్తున్నారేమో వారిని క్షమించు, వారిని కనికరించు,
వారి పట్ల దయ చూపించు అని మన ప్రార్థనలో మనము దేవుణ్ణి ఖచ్చితంగా ప్రార్థన దేవుడు వింటాడు, దేవుడు వింటాడు, దేవుడు వింటాడు. ఇక మరో సందర్భంలో మోషే గారి మీద సనుగుతుంటే ఏం జరిగింది? అందరం కూడా అదే నిర్గమకాండం 15వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు గల వాక్య భాగాలు త్వరగా చదువుకుందాం. సాగజేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచేది. మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారాను పేరు కలిగెను. ప్రజలు మేమేమి తాగుదుమని మోషే మీద సనుగు కొనగా. సనుక్కుంటారా? సనుక్కోరమ్మా? అమ్మ, మీరు ప్రయాణమై ట్రైన్లో వెళ్తున్నారు. పల్లీలు అమ్మేటోడు కానివ్వండి, నీళ్ళు అమ్మేటోడు కానివ్వండి, థమ్సాప్లు అమ్మేటోడు కానివ్వండి, డ్రింక్స్ అమ్మేటోడు కానివ్వండి, రావాలా వద్దా? అమ్మా, ఎందుకమ్మా? ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. అది అవునా కాదమ్మా? అలాగే వీళ్ళ ప్రయాణంలో ఏమి లేవన్నప్పుడు ఇదిగో చేదు నీళ్ళట జనాలు త్రాగలేకపోయారు. ఇప్పుడు మీరు ఆలోచించండి. మీరు ఒక బస్ స్టాండ్కి వెళ్ళినా, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా అక్కడ త్రాగునీరు అని ఉంటుందమ్మా. ఉండదా? ఎంతమంది బాటిల్లో పట్టుకొని తాగుతారమ్మా? ఎంతమంది తాగుతారమ్మా? తాగే నీళ్ళనే ఉంటుందాడా, అయినా కూడా తాగం. మరి ఏం కొనుక్కుంటాం మనం? ఒక బాటిల్ తెపో అంటాం మనం. అంటే తాగునీరని రాసి ఉన్నా మనం తాగమే. మరి అలాంటిది చేదు నీళ్ళు, ప్రయాణములో వీళ్ళు చేదు నీళ్ళు అని సనుగుతున్నారట. ఇశ్రాయేలు సనుగుతుంటే అప్పుడు ఈయనేం చేస్తున్నాడు? మోషే గారు ఏం చేస్తున్నారు చూడమ్మా. ప్రజలు అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. చాలమ్మా. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే సనుగుతుంటే ఈయన సనిగాడా, వారు ప్రార్థన చేశాడా? ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. అంటే మనము కూడా ఆలోచించండి. ఎవరైతే మన మీద సనుగుతున్నారో, గునుగుతున్నారో, మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చెయ్యాలి. మనం ప్రార్థన చెయ్యాలి. ఒక దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఒక శత్రువు కొరకు ప్రార్థన చేశాడు. అలాగే అక్కడ ఒక పోత పోసిన ఒక విగ్రహం దగ్గర నాట్యం ఆడుతుంటే ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. ఇక్కడ సనిగే వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సనిగే వాళ్ళు సనగనివ్వండి. వారి సనుగులు దేవునికి వినబడను అని మనం చదువుకుంటాం. దేవుడు చూసుకుంటాడు. మన పని ఏంటంటే ప్రార్థన చేయటం. మన పని ప్రార్థన చేయటము. ఇది మరి మోషే గారు చేసిన ప్రార్థన అయితే, మరొకటి మనం చూడగలిగితే దైవజనుడైన మోషే గారు తన సొంత కుటుంబీకులే మోషే గారు మీద తిరుగుబాటు చేస్తారు. అక్క అయిన మిరియాము కానివ్వండి, అలాగే అన్న అయిన అహరోను కానివ్వండి, తిరుగుబాటు చేస్తారు. దైవజనుడైన మోషే గారి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఏం జరిగింది? మరలా సంఖ్యాకాండము 12వ అధ్యాయము త్వరగా సంఖ్యాకాండము 12వ అధ్యాయము. ఇక్కడ సందర్భం ఏంటంటే అమ్మా, సంఖ్యాకాండం 12వ అధ్యాయము రాసుకునే వాళ్ళు 1వ వచనం నుండి 9వ వచనం వరకు గల వాక్య భాగాలు రాసుకోండి. ఇక్కడ మోషే గారు ఏం చేశారంటే 12వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. ఈయన మిద్యానుకు పారిపోతాడు కదమ్మా. మిద్యానుకు పారిపోయినప్పుడు అక్కడ ఇత్రో కుమార్తెను వివాహం చేసుకుంటాడు కదా. వాళ్ళు ఎవరంటే కూషు దేశస్థులు. ఆ అమ్మాయిని చూసి సొంత అక్క, సొంత అన్న ఏం చేస్తున్నారు అంటే తిరుగుబాటు చేశారు. ఎందుకమ్మా?
ఎందుకమ్మా? కూషు దేశస్తులు ఎట్లుంటారమ్మా? ఎక్కడుంది ఆ పదం, ఆ మాట ఎక్కడ, ఆ వాక్యం ఎక్కడుంటుందమ్మా? ఎక్కడుంటుందంటే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఎవరుంటుందంటే, చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా. అంటే ఎలా ఉంటారు కూషు దేశస్థులు? నల్లగా తుమ్మ మొద్దులాగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఆఫ్రికన్స్ అంటున్నాం కదమ్మా, ఆఫ్రికన్స్ అంటున్నాం కదా. కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూస్తే మరి నవ్వాలో ఏడవాలో నాకు తెలియదమ్మా. అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదమ్మా. ఇప్పుడు మీరు ఫేర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ చూశారనుకోండి, ఫేర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ 7 వారాలు మీరు వాడండి. ఎన్ని వారాలండి? అక్కడ ఒకటి ఫిగర్ వేస్తాడు, మీ నల్లగున్న చర్మం 1 వారం ఇలా, 1 వారం ఇలా, 1 వారం ఇలా, మొత్తం 7వ వారానికి మీరు ఏమైపోతారు? మిల్క్ బాయ్ లాగా అయిపోతారు మీరు. అయ్యారమ్మ ఎవరైనా? అయ్యారమ్మ ఎవరైనా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, రజనీకాంత్ ఎట్లుంటాడమ్మా? సినిమా యాక్టర్ రజనీకాంత్ ఎట్లుంటాడమ్మా? అమ్మా నల్లగా ఉంటాడు ఆయన, అవునా కదా? మరి ఆయన దగ్గర ఒక 5-10 రూపాయలు ఏమో అమ్మ ఫేర్ అండ్ లవ్లీ కొనుక్కునేంత లేదా అమ్మ? ఒకవేళ తెల్లగా అవుతారంటే మరి ఆయన ఎందుకు అవుతలేడు? అవునా కదా? అవునా కదా? ఇంకోటి ఏమంటారంటే, మీరు బూస్ట్ తాగండి మీ పిల్లలు హైట్ అయిపోతారు. బూస్ట్ తాగితేనట పిల్లలు హైట్ అయిపోతారట. దానికి ఎవరంటే సచిన్ టెండూల్కర్ అని ఆయన ఇంతే ఉంటాడమ్మా. మరి ఆయన తాగి ఆయన ఎందుకు పొడు కావటం లేదు? అందుకే దేవుడు అన్నాడు, మీరు చింతించుట వలన మీ ఎత్తు ఏమైనా మూరెడు ఎత్తు చేసుకోగల. అంటే నువ్వు ఎంత హైట్ ఉన్నావో అంతే ఉంటావు, నువ్వు ఏ కలర్లో ఉన్నావు అదే కలర్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏదంటే అది బ్యూటీ పార్లర్ ఆడికిడికి వెళ్ళి కొంచెం ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకుని సరే ముఖం తెల్లగా కనపడుతుంది అంతే. మళ్ళీ వచ్చి మీరు మళ్ళీ వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ అదే ఫేస్ అమ్మ. అందుకే అంటున్నాడు ఇక్కడ, కూషు దేశపు స్త్రీని చూసి వీళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసేసరికి చదవండి అమ్మ త్వరగా. ఆ, 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 ఆ. యెహోవా ఆ మాట విని మోషే గారి గురించి చెబుతున్నాడు. మిక్కిలి సాత్వికుడు. అంటే ఒక మోషే గారు దేవుని చేత సర్టిఫికేట్ పొందుతున్నాడు. చూడండి ఏమని అంటున్నాడంటే, మిక్కిలి సాత్వికుడు. అందుకేనండి సుమారుగా ఒక 20-30 లక్షల మంది బయలుదేరితే ఐగుప్తు దేశంలో నుండి ఎలా మెయింటైన్ చేశాడా మా మహనీయుడు? మీరు ఆలోచించండి. 6 లక్షల కాల్బలము అన్నాడు, పురుషుల సంఖ్య చెప్పాడు. 20-30 లక్షల మంది బయలుదేరారు ఐగుప్తు దేశంలో నుండి. ఎలా మెయింటైన్ చేశాడు? ఒక్కడు ఎలా మెయింటైన్ చేశాడు? అందుకే మిక్కిలి సాత్వికుడు అని చెబుతూ వచ్చేసరికి ఏమన్నాడంటేనమ్మా, చెబుతూ వచ్చి 9వ వచనంలో మనం చూడగలిగితే, యెహోవా కోపము వారి మీద రగులు కొనగా చాలమ్మా. ఎప్పుడైతే సొంత అక్క తిరుగుబాటు చేసిందో వెంటనే ఏం జరిగిందమ్మా? దేవుడు ఒప్పుకోలేదు. నీ తమ్ముడు కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, కానీ ఆయనను నేను ఏర్పాటు చేసుకున్న దైవజనుడు, ఆ దైవజనుణ్ణి మీద మీరు తిరుగుబాటు చేశారని హిమము వంటి కుష్టు ఇదిగో మిరియాముకు రావటం. మరి అహరోనికి ఎందుకు రాలేదమ్మా? అంటే సూత్రధారి ఎవరన్నమాట? ఒరే ఇలా అందా నేను అంటాను, నా వెనకాల ఉండు, సరే కానీ నువ్వు కానీ. అందుకే ఎవరికి వచ్చిందమ్మా? మిరియాముకు వచ్చింది. అహరోను బతికిపోయాడు, ఎందుకంటే ఈయన పాత్ర వెనకాల ఉంది కాబట్టి బతికిపోయాడు. తర్వాత మరి ఏం చేశాడు? 13వ వచనం చదవండమ్మా. 13వ మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చెయ్యమని యెహోవాకు మొరపెట్టెను. ఎవరైతే మీకు విరోధముగా నిలబడుతున్నారో మీరేం చేయాలి? మొరపెట్టండి. ఒక దైవజనుడు, ఒక నాయకుడు ఎవరైతే విరోధముగా ఉన్నారో మొరపెట్టాడు. రైట్. ఇక ఇంకొక ప్రార్థన త్వరగా మరలా సంఖ్యాకాండము 27వ అధ్యాయము
సంఖ్యాకాండం 27వ అధ్యాయము. అప్పటికి మరి ఆయన ఏజ్ మీద పడిందమ్మా. ఆయన ఏజ్ మీద పడినప్పుడు 27వ అధ్యాయము 14వ వచనం నుండి మనము చదువుకున్నాం తర్వాత. ఎన్నో చదువుతారమ్మా? 27వ అధ్యాయం 14వ వచనం అమ్మా. చదువు చదువు. ఆ నీళ్ళు నీళ్ళే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, నేను యెహోవా సమస్త మానవుల ఆత్మకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రె వలె యుండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. దైవజనుడైన మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా, నా తదనంతరము ఈ ప్రజలందరూ కాపరి లేని గొర్రెల వలె ఉండవలసిందేనా అని దేవునికి మొరపెడుతూ 14వ వచనం, అతడు వారి ఎదుట వచ్చుచూ పోవుచూ నుండి వారికి నాయకుడుగా ఉండుటకై సమర్థుడై ఉండవలెను. అయ్యా, నా తదనంతరము ఒక సమర్థుడు రావాలి. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి నా తదనంతరము ఒక సమర్థుడు రావాలి అని దేవునికి మొరపెడుతున్నాడు. కానీ మనసులో ఎవరుండుంటారమ్మా? మనసులో ఎవరుండుంటారు? నాకు తెలిసి మనసులో యెహోషువ గారు ఉండుంటారు. ఎందుకంటే నా తర్వాత ఒకవేళ యెహోషువ అయితే నడిపిస్తాడేమో. కానీ అక్కడ దేవునికి చెప్పటం లేదు. కానీ దేవుడు మనుషుల మనస్తత్వాలు ఎరిగినవాడు గనక అప్పుడు దేవుడు ఏం చేశాడో మీరు చూడగలిగితే చదవండి తర్వాత 18వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, నా వయసు అయిపోతుంది కాబట్టి ఒక మంచి నాయకుడు కావాలి అని ఒక మంచి నాయకుడి కోసము, సమర్థవంతుడైన నాయకుని కోసము మొరపెడుతున్నాడు. అంతేగాని అయ్యా, మరి నా కుటుంబంలో నా 2 కుమారులు ఉన్నారు, లేదంటే మా బంధువుల అబ్బాయిలు ఉన్నారు అని మొరపెట్టడం లేదు. ఏం చేస్తున్నాడమ్మా? ఒక సమర్థవంతుడైన నాయకుడు కావాలి అని ఒక నాయకుడి కొరకు ఆయన మొరపెడుతున్నాడు. ఇక చివరిగా చివరిగా మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదువుకుందామా. ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలు చేయగల దేవుడు ఎవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలున్న ఈ మంచి దేశమును, ఈ మంచి మన్యములను, ఆ లెబనోను చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా. దేవుడు అన్నాడు కదమ్మా, ఏమన్నాడు? నీవు కానానులో అడుగు పెట్టవు అన్నాడు. ఎక్కడన్నాడమ్మా? చెప్పాలి మీరు. ఎక్కడన్నాడమ్మా? బండతో మాట్లాడమంటే ఈయన వెళ్ళిపోయి ఏం చేశాడు? 3 సార్లు కొట్టాడు కదమ్మా. అప్పుడు అన్నాడు, మీరు నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు కాబట్టి ఇక మీరు కానాను దేశములో నీవు అడుగు పెట్టవు అని అహరోనుకు మోషేకు చెప్పాడు. ఆ విషయాన్ని లేవనెత్తి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు దగ్గరికి వచ్చేసారు. అయ్యా, ఆ మంచి దేశంలో, ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో నేను అడుగు పెడతాను అన్నప్పుడు ఇక్కడ దేవుడు కోప్పడ్డాడు. షట్ యువర్ మౌత్ అన్నాడు, నోర్మి అన్నాడు, ఆ విషయం నా దగ్గర మాట్లాడొద్దు అన్నాడు. కానీ మోషే గారు పాలు తేనెలు ప్రవహించు దేశంలో, కానాను దేశంలో ఆయన అడుగు పెట్టాడు. ఎప్పుడు పెట్టాడమ్మా? ఎప్పుడు అడిగితే ఎప్పుడు పెట్టించాడమ్మా? అడిగిందేమో పాత నిబంధనలో, ఆయన అడుగు పెట్టిందేమో కొత్త నిబంధనలో అడుగు పెట్టాడు. ఎప్పుడమ్మా అది?
ఎక్కడంటే యేసుక్రీస్తు వారు రూపాంతరము చెందినప్పుడు అక్కడికి ఎవరు దిగి వచ్చారమ్మడికి? మోషే మోషే ఏలియాలు దిగి వచ్చారు. మరి అక్కడ పెట్టనివ్వనన్నాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి కానాను దేశంలో ఏలియా దైవజనుడైన మోషే గారు ప్రత్యక్షం అవ్వటము మనము చూస్తున్నాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక దైవజనుడైన మోషే గారు, ఒక నాయకుడు ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు చూడండి. మరి కీర్తనల గ్రంథంలో ఒక కీర్తన ఉంటుందమ్మ. కీర్తనల గ్రంథంలో ఒక కీర్తన ఉంటుంది, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని ఉంటుంది. మీరు ఆలోచించండి, ఈరోజు ఇక్కడ మనం అందరం కూడా మరి ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదమ్మా. ఒక దైవజనుని ప్రార్థన బైబిల్లోనికి దేవుడు బైబిల్లో పెట్టించాడు అంటే ఎంత గొప్ప ప్రార్థన చేసి ఉంటాడు ఆయన. అది దేవుని మనసును ఎంత తాకుంటుంది ఆ ప్రార్థన. అందుకే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనే ఆ ప్రార్థన. ఏ ప్రార్థనమ్మది? ఎన్నో కీర్తనమ్మది? 90వ కీర్తన. 90వ కీర్తన దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థన. కాబట్టి మోషే గారు ఆయన చేసిన 7 ప్రార్థనలు మనం వింటున్నామో, ఎక్కడ మనం సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకుందాం. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.